హలో హైదరాబాద్ పీపుల్, అమీర్పేట్ మెట్రో పక్కన వెస్టర్న్ సైడ్ షాపింగ్ మాల్ ఉంది కదా, అందులోకి షాపింగ్కి వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక మా రూమ్ లో ఎవరు లేరు, నేను అశ్విన్ కాకనే ఉన్నారు. సో మేమిద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం అట్లా షాపింగ్ కి. ఇక మీ దాంట్లో మీ బ్యాచ్ లో ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్, ఎవరితో షాపింగ్ వెళ్తారో కింద కామెంట్ చేయండి. అమీర్పేట్ పీపుల్ చూస్తుంటే కింద అయితే కామెంట్ చేయండి. అమీర్పేట్ లో ది బెస్ట్ కోచింగ్ ఏరియా ఇది. సో కింద మొత్తం ల్యాప్టాప్ కి సంబంధించిన పార్ట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ రిపేర్ అయితే చేస్తారనమాట. అమీర్పేట్ లో ది బెస్ట్ పెద్ద జాతర అని చెప్పుకోవాలి, ల్యాప్టాప్ జాతర. ఇక ఈడనైతే ది ఫేమస్ ఏరియా, బఫెల్లో మిల్క్ తో చేసిన ఛాయ్ అయితే దొరుకుతుంది అనమాట. అందుకే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ది ఫేమస్ అమీర్పేట్ కోచింగ్ ఏరియా కిందనైతే దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అబ్జర్వ్ చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టెన్షన్ తో, ఒక్కొక్క బిజినెస్ ప్లాన్ తో అయితే ఇక్కడైతే డిస్కషన్ చేసుకుంటున్నారు. అదంతా మనకి ఎందుకులే అంటారా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హైదరాబాద్ పీపుల్. అవును, ఇంతకీ మనం ఎటు వెళ్తున్నాం? లేదు షాపింగ్కి వెళ్తున్నాం కదా, అదే వెస్టర్న్ సైడ్కి అయినా ట్రెండ్స్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. సో అమీర్పేట్లో షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఎందులో బాగుంటాయి అనేది. ఈ రోజు నుంచి అయితే తప్పకుండా వ్లాగ్ అయితే ప్రతి ఒక్క రోజు అయితే అప్లోడ్ అయితే చేసేస్తా. ఇక లోపలికి వెళ్ళిపోదామా? మంచి ఘనకార్యాలు చేసే ముందు మంచి శుభకార్యం చేసే ముందు మొదటి అడుగు కుడికాలు పెట్టాలంటారు కదా. సో కుడికాలు పెట్టి లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము. నాకు ఎంట్రీ ఇచ్చినాక ఒకటే డౌట్ వచ్చింది, ప్రతి షాపింగ్ మాల్లో అమ్మాయిల డ్రెస్సింగ్స్ ఎందుకు ఫస్టే పెడతారు? మీరు కింద కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. లిఫ్ట్ ఉన్నా కానీ నడుచుకుంటూనే వెళ్తున్నా, ఎందుకంటే స్టెప్స్ ఉన్నాయి కదా. ఎందుకు పెట్టి స్టెప్స్ ఎక్కడానికే కదా. సో నడుచుకుంటూ అయితే పైకి ఎక్కేసా. సో పైకి ఎక్కేసాక రైట్ సైడ్ చూడగానే మహేష్ బాబు అయితే కనిపించి నాకైతే వైబ్ ని అయితే మొత్తం చేంజ్ చేయించిండు. సో అట్లా నార్మల్ గా మహేష్ బాబుని చూపిస్తే మంచిగా అనిపించలేదు, అందుకే సెల్ఫీ వీడియో తీసుకున్నా మహేష్ బాబుతో. మహేష్ బాబు సార్ లుక్స్ ఎట్లుంటాయో తెలుసా? డ్రెస్సింగ్ తో స్మార్ట్ అండ్ క్యూట్ గా ఉంటాయి లుక్స్. ఇక మనం వచ్చింది బట్టలు కొనడానికి కాదు, స్నిక్కర్స్ కొనడానికి. సో ఇక్కడ స్నిక్కర్స్ అంతా బాగాలేవు ట్రెండ్స్ లో. ట్రెండ్స్ పక్కన ఉన్న వెస్టర్న్ సైడ్ కి అయితే వచ్చేసాము, అదే టాటా వెస్టర్న్ సైడ్. ఈ మాల్ లో కూడా ఒకటి గమనించారా, అమ్మాయిల అవుట్ ఫిట్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లోనే పెట్టారు. ఇక సరే అని కెమెరాని లెఫ్ట్ సైడ్ అయితే తిప్పేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక పైకి ఎంటర్ కాగానే మిర్రర్స్ తో అయితే మొత్తం నింపేసిండు షాపింగ్ మాల్ మొత్తం. కళ్యాణ్ గాంతో ఒక్కొంతనో అంటే ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు చూడండి. ఇక వచ్చేలో మనం వచ్చిన పని ఏందని చెప్పి మళ్ళీ ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలా ముందుకెళ్ళినప్పుడు అయితే ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే కనిపించినాయి. ఫస్ట్ వైట్ వేసుకున్నా, నాకు అంతా నచ్చలేదు అవి. తర్వాత బ్లాక్ వేసుకున్నా, అవి యావరేజ్గా ఉన్నాయి. ఇవి కూడా నచ్చలేదని పక్క పెట్టేసా. తర్వాత లైట్ బ్లూ కలర్ వేసుకున్నా, బాగున్నాయి బట్ సైజ్ నాకు రాలేదు. ఇక అన్ని పక్కన పెట్టి నా చెప్పులు వేసుకొని చక్కగా వచ్చేసా. అసలు నేను ఎందుకు షాపింగ్ వచ్చినా తెలుసా? స్నిక్కర్స్ కొనడానికి. నాకైతే ఇప్పుడు వేసుకున్న స్నిక్కర్స్ అయితే చాలా 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 బాగా నచ్చింది. అంటే చాలా కంఫర్ట్ ఉన్నాయి. ఒక స్టెప్ వేద్దాం అనుకున్న లోపే అటుపక్క నుంచి ఒక అమ్మాయి వచ్చింది, సరే అని చెప్పి ఆపేసి నార్మల్ అయితే అయిపోయా. ఈ స్నిక్కర్స్ షూ ఎలా ఉన్నాయో నాకైతే కింద కామెంట్ అయితే చేయండి. స్నిక్కర్స్ వేసుకొని చూసాక తర్వాత చిన్న డ్రెస్సింగ్ అయితే వేసుకొని చూసా. ఈ డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది, కానీ అక్కడ ఆ రోజు స్కానర్ అయితే పనిచేయలేదు. షాపింగ్ మాల్ లో ఉన్న నెట్వర్క్ సర్వర్ అయితే పనిచేయలేదు. సో మొత్తానికి అయితే అట్లా వేసుకొని బిల్డప్ చేయడానికి పనికొచ్చింది ఈ వ్లాగ్. ఇక నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. క్రేజీ వీడియోస్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వేస్తుంటే కింద సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం.